అందరికీ నమస్కారం. చూడ్డానికి తినడానికి కొంచెం చికెన్ కర్రీలా ఉండి మంచి మసాలా ఫ్లేవర్తో పులావ్, రైస్, రోటీల్లోకి ఎంతో రుచిగా చేసుకునే ఈ వెజ్ కర్రీ కోసం స్టవ్ మీద కడాయిలో 4-5 స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలిపి 3 ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, 2 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ వేయించాలి. ఇవి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి 2 టమాటాల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఇవి చక్కగా మగ్గిన తర్వాత కూరలో గ్రేవీ బాగా వచ్చేలా గరిటెతో వీటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు తినే కారాన్ని బట్టి 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపి కూర ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది చక్కగా ఉడికేలోగా ప్లేట్లో అరకప్పు శనగపిండి, కొంచెం ఉప్పు, 1 స్పూను కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేడి చేసిన నూనెని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపి తర్వాత చేత్తో ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు చాలా కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. కూరలో ఇవి ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్ళు పిండి ఇంకొంచెం లూజ్గా పకోడీ పిండిలా కలుపుకోవచ్చు. పిండి ఇలాంటి కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసి వీటిని చిన్న చిన్న ముద్దల్లా వేసుకోవాలి. ఇవి మరీ లావుగా గుండ్రంగా వేసుకున్నట్లయితే లోపలి వరకు సరిగా ఉడకవు కాబట్టి షేపేమీ అవసరం లేకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేగనివ్వాలి. ఇవి మరీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించినట్లయితే కూరలో వేసినప్పుడు గ్రేవీ సరిగా పీల్చుకోవు కాబట్టి 4-5 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేగిన తర్వాత బయటికి తీసుకోవాలి. ఇవి బయటికి తీసుకున్న తర్వాత పక్కనే ఉడుకుతున్న గ్రేవీని ఒకసారి కలిపి ఇందులో ఉన్న బిర్యానీ ఆకు బయటికి తీసేసి వేయించిన ఈ ముద్దల్ని ఇందులో వేసి 1/2 స్పూను గరం మసాలా కూడా వేసి ఒకసారి కలపాలి. ఇవి విరిగిపోకుండా నెమ్మదిగా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి గ్రేవీ చిక్కగా అనిపించినట్లయితే కొంచెం నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఈ ముక్కలు ఉడికాయా లేదో చెక్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రైస్, రోటీ, పులావుల్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ వెజ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి ఉపయోగపడే చికెన్ లేదా మటన్ లివర్ని తినని వెజిటేరియన్స్ కోసం అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఎంతో రుచిగా చేసుకునే ఈ వెజ్ లివర్ ఫ్రై చేయడానికి ముందుగా తోటకూరని కాడలతో సహా తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 2 పచ్చిమిర్చీలు వేసి ఈ ఆకుకూరను కూడా వేసుకొని ఇది ఉడకడానికి అరకప్పు వరకు నీళ్లు పోసి దీన్ని స్టవ్ మీద ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారని దీన్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇందులో శనగపిండి వేస్తాం కాబట్టి ఇవి మెత్తగా రావడం కోసం కొంచెం వంట సోడా వేసి 1/2 స్పూను గరం మసాలా కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో బైండింగ్ కోసం అరకప్పు శనగపిండి వేసి అంతా బాగా కలపాలి. శనగపిండి మనం తీసుకున్న తోటకూర క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఒకవేళ శనగపిండి ఎక్కువ వేసేలా ఉంటే సోడా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్లేట్ తీసుకుని కొంచెం నూనె రాసి ఈ పిండంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో కాకపోయినా నేరుగా ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు నీళ్లు పోసి స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ని దీని మీద ఉంచి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది సరిగ్గా ఉడికిందో లేదో చాకుతో ఒకసారి చెక్ చేసుకుని
దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారి చక్కగా సెట్ అయిన తర్వాత చాకుతో కావాల్సిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె కాగిన తర్వాత ఈ ముక్కల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చిదనం పోయే వరకు 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇవి కలిపేటప్పుడు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచి రంగులోకి మారే వరకు కలుపుతూ వేయించాలి. ఇవి ఏమాత్రం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి 2 టమాటాల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిని మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసి అంతా బాగా కలిపి ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు పోసి ఈ మసాలా అంతా చక్కగా మగ్గే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా బాగా కలపాలి. ఈ మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టిన తర్వాత ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పప్పుచారు, సాంబారు, మజ్జిగ చారు లాంటి వాటితో నంచుకోవడానికి కాకుండా అన్నంతో కలుపుకొని తినడానికి కూడా ఇవి బాగుంటాయి. సాఫ్ట్గా మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ లివర్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రత్యేకమైన రుచితో ఉండి మనం ఎంతో ఇష్టంగా తినే చేపల కూరని నాన్ వెజ్ తినని మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కి టేస్ట్ చూపించాలనుకున్నప్పుడు పూర్తిగా వెజ్ ఐటమ్స్తో చేసే ఈ వెజిటేరియన్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మసాలా కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం పచ్చిదనం పోయే వరకు మాడిపోకుండా వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని దీనిలో ఉండే ఫ్లేవర్ పోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్లు తీసుకొని ఇందులో 2-3 స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 అరటికాయలు తీసుకొని మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా తొక్క తీసేయాలి. వీటిని చేప ముక్కల్లాగా కూరలో వేసి ఉడికిస్తాం కాబట్టి తొక్కని మరీ ఎక్కువ తీసేస్తే ముక్కల చుట్టూ సపోర్ట్ ఉండక కూరలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం పల్చగా తొక్క తీసి ముక్కలు కొంచెం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి. తర్వాత చేప ముక్కల్లా అనిపించడం కోసం మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి చూడ్డానికి ఫిష్ ముక్కల్లాగా ఉండి ఇలా అయితే సరదాగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు వేసుకున్న బియ్యం కడిగిన నీళ్లలో వీటిని వేసి నీట్గా కడుక్కోవాలి. ఇలా బియ్యం కడిగిన నీళ్లలో వీటిని కడిగినట్లయితే వీటికుండే జిగురంతా పూర్తిగా పోతుంది. ఇప్పుడు మంచినీళ్లలో ఒకసారి బాగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, చిటికెడు పసుపు, పావు చెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ బాగా కలపాలి. ఈ మసాలా పొడిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రతి ముక్కకి చక్కగా పట్టించాలి. ఇలా అన్నిటికీ పట్టించిన తర్వాత వీటి మీద మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 1 స్పూను నూనె వేసి కాగిన తర్వాత పావు గంట పాటు మ్యారినేట్ చేసిన ఈ అరటికాయ ముక్కల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. అన్ని ముక్కలకి మంట తగిలేలా పెనాన్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూను నూనె వేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి వేయించాలి. ఇవి బాగా ఉడికితే మాత్రం కూరలో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం గట్టిగా బిగుసుకునే వరకు మాత్రమే వేగనివ్వాలి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి నూనె కాగిన తర్వాత 10-15 మెంతి గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. ఇది అరటికాయతో చేసే కూర కాబట్టి
మెంతులు గ్రైండ్ చేసి వేయకుండా ఇలా తాలింపులో మాత్రమే వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇందులో పచ్చిదనం లేకుండా కలుపుతూ వేయించాలి. ఈ పేస్ట్ ఇలా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి చాలా సన్నగా కట్ చేసిన 2 టమాటాల ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, తినే కారాన్ని బట్టి 2 స్పూన్ల వరకు కారం వేసి అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టి తీసిన రసం వేసుకోవాలి. ఇందులో కూరకి కావలసినంత గ్రేవీని బట్టి నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత వేసుకోవాలి. మూత నేరుగా కాకుండా కొంచెం పక్కకి వేసుకుంటే అరటికాయ ముక్కలు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా ఉంటాయి. ఈ మసాలా పులుసులో ఈ ముక్కలు చక్కగా ఉడికే వరకు 7-8 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలి. ఈ స్టేజ్లో ఉప్పు లాంటివి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి పులుసు కొంచెం పల్చగా ఉండేలా చేసుకోవాలి. ఈ కూరకి సరిపడినంత నూనె, ఉప్పు, కారం, పులుపు సరిగ్గా వేసుకుంటే చేపల కూర కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసులాగా చల్లారిన తర్వాత కాకుండా వేడివేడి అన్నంతో ఈ కూర కూడా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో చేపల కూరకి ధీటుగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే గుడ్డు తినని వెజిటేరియన్స్ కోసం చూడటానికి ఎగ్లా కనిపిస్తూ అంతకంటే ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఎగ్ కర్రీ చేయడం కోసం ముందుగా 200 గ్రాముల పనీర్ తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. మార్కెట్లో కొన్న పనీర్ అయినా ఇంట్లోదైనా వాడుకోవచ్చు. తర్వాత మెత్తగా ఉడికించిన 2 మీడియం సైజు బంగాళదుంపలను కూడా సన్నగా తురుముకోవాలి. తర్వాత ఈ తురుములో పావు స్పూను ఉప్పు వేసి చాలా మెత్తగా అస్సలు పలుకులు లేకుండా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి గుడ్డు పైన ఉండే వైట్ పార్ట్ కోసం 1/4 వంతు, అలాగే లోపల ఉండే ఎల్లో పార్ట్ కోసం 1/4 వంతు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/4 వంతులో కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత గట్టిగా ఒత్తుతూ చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్డు పైన ఉండే వైట్ పార్ట్ చేయడం కోసం దీనిలో 1/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసి అస్సలు పలుకులు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. పన్నీర్లోనూ ఇంకా బంగాళదుంపల్లో ఉండే తేమను బట్టి కార్న్ఫ్లోర్ ఎక్కువ తక్కువ పట్టొచ్చు. బైండింగ్ సరిగా చేయకపోతే ఇవి నూనెలో వేసినప్పుడు నూనెలో చీదేసి విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పిండి జాగ్రత్తగా కలుపుకోవడంతో పాటు ఈ ఉండని లోపల పెట్టి సీల్ చేసేటప్పుడు లోపల గాలి ఏమీ లేకుండా గట్టిగా ఒత్తుతూ సీల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వీటిని ఒక్కొక్కటిగా పిండిలో దొర్లించి ఎక్స్ట్రా ఉన్న పిండిని జాగ్రత్తగా దులిపేసి అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇవి పూర్తిగా మునిగేలా నూనె పెట్టుకుని ఇలా నూనె కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఇవి వేసిన వెంటనే గరిటెతో అస్సలు కదపకుండా ఇవి కొద్దిసేపు నూనెలో బిగుసుకున్న తర్వాత మాత్రమే చాలా నెమ్మదిగా వేయించాలి. ఇలా మంచి రంగులో వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను రెండో వాయిలో త్వరగా అవడం కోసం 3 ఒకేసారి వేసేసాను. 3 ఒకేసారి వేయడం వల్ల పక్కదానికి ఇది తగిలి ఇలా చీదేసింది. ఇలా అవ్వకుండా ఉండడం కోసం ఒక్కొక్క దాన్ని మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఉడికించిన టమాటాలను తొక్కతీసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 4-5 స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఇందులో ఉన్న నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా,
2 స్పూన్ల ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. తర్వాత గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం 1 స్పూన్ శనగపిండి వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ గ్రేవీ మంచి రుచిగా రావాలంటే మసాలాలు వేగడానికి సరిపడినంత నూనె వేసుకోవడం, మంచి క్వాలిటీ ఉన్న కారం, అలాగే ఇంట్లో చేసిన తాజా మసాలా పొడులు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మూత పెట్టి కూర చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడికించాలి. కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత 4 కట్ చేసిన పచ్చిమిర్చీల ముక్కలు, కొద్దిగా కరివేపాకు, వేయించి పెట్టుకున్న పన్నీర్ గుడ్లు, కొంచెం కొత్తిమీర వేసి ఈ గ్రేవీని వీటి మీద కొంచెం పోసి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఇవి కూరలోనే కరిగిపోతాయి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్, రోటీ, పుల్కా, జొన్న రొట్టెలు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ వెజ్ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.